జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయి 4 సంవత్సరాల 9 నెలలుగా అవస్థ ఉంది. ఈ కాలంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో అడుగడుగున ఘోర వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి. నిన్ననే మేము పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వాస్తవంగా అమలైన తీరుపైన సమగ్రమైన రిపోర్టును విడుదల చేశాము. ఇది దానికి సంబంధించిన కాపీ. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 15% అమలయ్యాయి. 85% హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదనేది చాలా స్పష్టంగా హామీల వారీగా మేము ప్రజలకు నివేదిస్తూ ఉన్నాం. అంటే చెప్పేదొకటి చేసేదొకటి. నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్తా ఉంటాడు. నువ్వు చెప్పిన ప్రతి మాటకు తప్పావు, ప్రతి చోట మడమ తిప్పావు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి. నీ వల్ల, నీ దుష్ట పాలన వల్ల, నీ అసమర్థ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి లేదు, అరకొర సంక్షేమంతో ప్రజల అవసరాలు తీరడం లేదు, పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. అడుగడుగున విధ్వంసం, అరాచకం, అవినీతి, అసమర్థత ఇవన్నీ వెరసి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాడు. దానికనే మేము ఈరోజు జిల్లాల వారీగా ఈ హామీల అమలుపైన సమగ్రమైన వివరాలు విడుదల చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి 480 హామీలు ఇచ్చాడు. దాంట్లో అమలు కానివే 468, అంటే 97.5% హామీలు అమలు కాలే. అంటే వివిధ సందర్భాల్లో జిల్లాల్లో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించినప్పుడు చెప్పిన హామీలు, చేసిన భాషలు అమలుకు నోచుకోవడం లేదు. అనంతపురం జిల్లా విషయానికి వస్తే వివిధ సందర్భాల్లో ఈ జిల్లాకు వచ్చినప్పుడు 47 హామీలు ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇంతకంటే దారుణం, ద్రోహం ఏముంటుందని నేను అడుగుతా ఉన్నా. మోసకారి పాలన, నయవంచక పరిపాలన. దీనివల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా మోసానికి గురయ్యారు, బాధపడతా ఉన్నారు. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నామని ఆవేదనతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధపడి ఉన్నారు. ఇప్పుడు రాయలసీమలో తీసుకుంటే సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తిగా ఆపేశాడు. హంద్రీనీవాని వెడల్పు చేస్తానన్నాడు, 10,000 క్యూసెక్కులకు పెంచుతానన్నాడు, సమాంతరంగా కాలువ తవ్విస్తానన్నాడు. ఏ పని కూడా ఆ రోజు 1000 కోట్లు మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40% పనులు పూర్తి చేస్తే ఆ జరిగే పనులను ఆపేశాడు. ఆపేసి కొత్తగా 6,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తామని ఒక జీవో ఇచ్చి ఇప్పటిదాకా కనీసం టెండర్లు కూడా పిలవలేదు. ఏ కాంట్రాక్టర్కో ఆ పని అప్పచెప్పలేదు. మరి ఇది రాయలసీమకు నువ్వు చేసిన ద్రోహం కాదా? హంద్రీనీవా కాలువ వెడల్పు అయి ఉంటే ఈ జిల్లాకు అత్యధికంగా కృష్ణా నీళ్ళు వచ్చేటివి. కర్నూలుకు, అనంతపురానికి, చిత్తూరుకు, పాక్షికంగా కడపకు కూడా హంద్రీనీవా నీళ్ళు అంది
రైతులు బాగుపడే వాళ్ళు, రాయలసీమ బాగుపడేది. మరి ఎందుకు మోసం చేసావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పాలనా కాలంలో ప్రారంభించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి. మేము ఆ రోజు ఎక్కడ పనులు ఆపేశామో ఆ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈరోజు జీడిపల్లి భైరవాద్దిప్ప ప్రాజెక్టు 968 కోట్ల రూపాయలు, అది కూడా ముందుకు సాగడం లేదు. ఉరవకొండ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు బిందు సేద్యం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్ళు అందించే 800 కోట్ల రూపాయల ప్రాజెక్టు పడకేసింది. జీడిపల్లి పేరూరు అట్లే ఉంది. మడకసిర బ్రాంచ్ కెనాల్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ రకంగా ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తిగా ఆపేసి ఈ జిల్లా గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజలను ఊరించి ఆశలు కల్పించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని నమ్మబలికి రాయలసీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్పదలుచుకున్నాం. ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు. నేను అడుగుతా ఉన్నా, నీ ఆసరా, నీ చేయూత, చేదోడు ఇవన్నీ ఎంతమంది ఉంటే ఎంతమందికి వస్తూ ఉన్నాయి? నాయి బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, చేతి వృత్తుల వాళ్ళు కానీ, చేనేతలు కానీ, ఆటో కార్మికులు కానీ, టైలర్లు కానీ, వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సింది ఎంత, నీవు ఇస్తున్నది ఎంత? కనీసం 15 నుంచి 20% మందికి కూడా నీ నిబంధనల పేరుతో అర్హులు కాకుండా చేసి వాళ్ళకు అందాల్సిన 10,000, 15,000 రూపాయల సహాయం కూడా అందకుండా చేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశాడు. దాదాపు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసిన అనేక కార్యక్రమాలని 120 సంక్షేమ కార్యక్రమాలని నిలుపుదల చేసి సంక్షేమంలో కోతలు పెట్టి బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, 56 కార్పొరేషన్లలో ఎన్ని వేల మందికి నువ్వు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు ఇచ్చావు? బీసీ కార్పొరేషన్ నిస్తేజంగా మారింది. 56 కార్పొరేషన్లో ఏ ఒక్క కార్పొరేషను ఒక్క వ్యక్తికి కూడా స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఎస్సీ సంక్షేమానికి కోతలు పెట్టావు, ఎస్సీలకు రక్షణ లేకుండా చేసావు, బీసీల మీద దాడులు పెరిగితే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నావు, మైనార్టీలు వేధింపులు తాళలేక సామూహికంగా కుటుంబాలతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నీ అసమర్థ పాలన వల్ల, నీ చేతగానితనం వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉండేది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? మరి నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చుకుంటా ఉన్నవే, సిగ్గు కాలేదా నీకు? ప్రజాధనాన్నంతా కూడా సాక్షి పత్రికకు దోచిపెడతా ఉన్నావే, దీనికైనా నీకు ప్రజలు అధికారం ఇచ్చింది? అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ఈ రాష్ట్ర సంపద దోచిపెట్టే అధికారం నీకు ఎవరిచ్చారని నేను అడుగుతా ఉన్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళంతా ఉన్నారు మంత్రులుగా, గనులను దోచుకుంటా ఉన్నారు, సహజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడతా ఉన్నారు. ఎవరో చిన్న చితక చదువుకున్న యువకులు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోనో లేకపోతే ఈ గ్రానైట్ రంగంలోనే ఉంటే పాలసీల్లో మార్పులు తీసుకొచ్చి గ్రానైట్ పరిశ్రమను నాశనం చేశారు. అనంతపురం జిల్లానైతే అమిగోస్ అనే ఒక ప్రైవేటు సంస్థకి రాసిచ్చారు. వాళ్ళే ఈరోజు మైనింగ్
శాఖ విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత పెనాల్టీలు వేసి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక రైతు తన పొలంలో నుంచి మట్టి ఇంటికి తోలుకోవాలంటే కూడా వీళ్ళకి డబ్బులు కట్టాల. ఈ రకంగా అడుగడుగున దోపిడీ, ప్రతి అడుగులోనూ విధ్వంసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అరాచకం. ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ చెత్త పాలన, ఈ విధ్వంసకర పరిపాలనకు చరమగీతం పాడడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులుగా అయి ఉన్నారు. మేము ఒకటే ఈ సందర్భంగా ప్రజానీకానికి హామీ ఇస్తూ ఉన్నాం. 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన, ప్రజలు మెచ్చే పరిపాలన, రాష్ట్రం బాగుపడే పరిపాలన, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసే పరిపాలన రాబోతా ఉంది. దానికోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించమని, తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులు కావాలని ఈ సందర్భంగా మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.